నేను ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ ఒకళ్ళనైతే నాకైతే కామెంట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోయింది అది ఇది అని చెప్పి. ఇక్కడ చూడండి, అసలు చుక్క నీరు కూడా రాలా ఆయన ఇంటి వైపు. నేనైతే ఇప్పుడే సెక్రటేరియట్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ కూడా చూడండి ఎలా ఉందో సెక్రటేరియట్ కూడా. ఇక్కడ కూడా వాటర్ అయితే ఎక్కడా రాలేదు, అంత ఓపెన్గా అయితే ఉంది. మొత్తం రోడ్లు కూడా మీరు చూసుకోవచ్చు, రోడ్లు కూడా ఓపెన్గా అయితే ఉన్నాయి. రోడ్ల వైపు కూడా వాటర్ అయితే రాలేదు. ఇక్కడ చూడండి మీరు, నేను ఎగ్జాక్ట్ గా ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ కూడా చూడండి, అసలు వాటర్ తో అయితే ఎక్కడ నిండి లేదు, మొత్తం క్లియర్ గా అయితే ఉంది. అసలు ఎక్కడ అయితే వాటర్ స్టోరేజ్ అనేది ఏం లేదు. నేను ఇప్పుడైతే కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వచ్చాను. ఈ ప్రాజెక్ట్ కూడా ఇప్పుడైతే ఆన్ చేశారు, ఎందుకంటే వరద ఎక్కువగా రావడం వల్ల ఈ వాటర్ ని లిఫ్ట్ చేసి ఈ ప్రకాశం బ్యారేజ్ లో అయితే ఇచ్చేస్తున్నారు. చూసుకోండి, మొత్తం మోటార్ల ద్వారా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏంటంటే 2014 టైంలోనే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉన్న టైంలోనే ఈ ప్రాజెక్ట్ అయితే అప్పుడు కట్టారు. ఈ రాజధాని ప్రాంతం వైపు వచ్చే కొండవీటి వాగుని ఆ ముంపుకు గురవకుండా, కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ముంపుకి గురయ్యి, ఆ కొన్ని ప్రాంతాలు కూడా ముంపుకు గురవకుండా శాశ్వత పరిష్కారం కింద అయితే ఈ ప్రాజెక్ట్ని అయితే కట్టారు. అప్పట్లోనే 237 కోట్లతో ఈ ప్రాజెక్ట్ని అయితే కట్టారు. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా ప్రెసెంట్ రన్నింగ్లో ఉన్న హైకోర్టు దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ చూడండి హైకోర్టు కూడా ఎలా ఉందో, హైకోర్టు ప్రాంతం మొత్తం. ఇక్కడైతే వాటర్ అయితే ఎక్కడా స్టోరేజ్ అయ్యలేవు, ఖాళీగా ఉంది. రోడ్డు కూడా చాలా క్లియర్గా అయితే ఉంది, రోడ్డు కూడా చూడండి. ఇది ప్రెసెంట్ ఇప్పుడు రన్నింగ్లో ఉన్న హైకోర్టు అనమాట. ఇక్కడ చూడండి ఎలా ఉందో, ఇది రియాలిటీ అనమాట. నేను ఎగ్జాక్ట్గా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ చూడండి ఎలా ఉందో, ఈ రోడ్డు అయితే ఓపెన్ గా ఉంది. ఈ బిల్డింగ్స్ చూడండి, నిర్మాణాలు కంప్లీట్ అయిన బిల్డింగ్స్. ఈ బిల్డింగ్స్ దగ్గర అయితే వాటర్ అయితే ఏం రాలేదు, స్టోరేజ్ అయితే ఏం లేదు. మొత్తం బిల్డింగ్స్ చూడండి. ఇప్పుడే ఎన్ఐడి యూనివర్సిటీ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ చూడండి, ఎన్ఐడి యూనివర్సిటీ దగ్గర కూడా వాటర్ అయితే ఆగలేదు, ఎక్కడ అంతా ఓపెన్ గా అయితే ఉంది. ఇక్కడ చూడండి మీరు, ఎగ్జాక్ట్ గా నేను ఏపీసీఆర్డీఏ జోనల్ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చాను. ఈ జోనల్ ఆఫీస్ చూడండి ఎలా ఉందో. వర్షాలకైతే ఇక్కడైతే చుక్క నీరు కూడా ఆగలేదు, చుక్క నీరు కూడా నిలవలేదు. అసలు ఈ ఏరియా కొంచెం కూడా మునగలేదు. మొత్తం చూసారా ఎలా ఉందో, ఎంత ఓపెన్గా ఉంది. నేను ప్రీవియస్గా ఇక్కడ వచ్చి వీడియో కూడా చేశాను కదా, అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. వాటర్ అసలు ఎక్కడా స్టోర్ అవ్వలేదు. ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి ఏరియా మొత్తం. నేనైతే ఇప్పుడే విట్ యూనివర్సిటీ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ చూడండి విట్ యూనివర్సిటీ ఎలా ఉందో. ఇక్కడ కూడా వాటర్ అయితే ఎక్కడ ఆగలేదు, ఎంత క్లియర్గా ఉందో చూసారా. ఇటువైపు రోడ్డు వైపు కూడా చూడండి ఎలా ఉందో రోడ్డు. అయితే ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ కూడా చూడండి ఎలా ఉందో, ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ అన్నమాట. ఇది రోడ్డు అన్నమాట. ఆ లోపలికైతే అసలు వాటర్ ఎక్కడ ఆగిలేవు, మీరు లోపల కూడా చూసుకోవచ్చు. ఆ లోపల కూడా ఎక్కడ వాటర్ స్టోరేజ్ అయ్యలేదు, మొత్తం క్లియర్గా అయితే ఉంది, ఓపెన్గా అయితే ఉంది.